స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమణ గారు. నమస్తే అండి విష్ణు గారు. రమణ గారు, ఎందుకు బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయి? అసలు సామాన్యుడు అనేవారు అసలు బంగారం కొనగలమా అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎందుకంటారు ఇంతలా ధరలు పెరిగిపోతున్నాయి బంగారం విషయంలో? మంచి ప్రశ్న అండి. ఈ బంగారం అనేది చూసుకుంటే అందరికీ అంటే రేర్గా దొరకడం, దానికి ప్రాసెస్కి చాలా ఎక్కువ రేట్ ఉండడం, ప్లస్ అన్ని దీన్ని మొత్తం ఎకానమీ అంతా కూడా గోల్డ్తో డిపెండ్ అయి ఉంది కాబట్టి కంట్రీస్లోనే గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కదా. అందుకని ఏంటంటే ఇప్పుడు అవైలబిలిటీ తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ బట్టి దాని రేట్ ఉందండి. అవి మనకి ఇండియాలో చూసుకుంటే కనుక ఒక స్టేటస్ సింబల్ కింద, ఒక ప్రాపర్టీ లాగా ప్రతి వాళ్ళు కూడా ఇంత గోల్డ్ ఉండాలి అనేది ఉండడం వల్ల మనకి ఇండియాలో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మనకి బంగారం మీద క్రేజ్ ఎక్కువ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ బంగారంలో పెట్టడం వల్ల కూడా అందరూ లాభం పొందిరే, కానీ ఇప్పుడు వరకు మనం హిస్టరీ ప్రకారం చూసుకున్నా కూడా ఎప్పుడూ అది పెరుగుతూనే ఉన్నది. దాంతో కూడా ఎక్కువ మందికి అట్రాక్ట్ అవుతున్నారు బంగారం కొనాలి అనేది. అయితే బంగారం కొనాలన్నా కానీ లేదంటే తయారు చేయించుకోవాలంటే సో ఫస్ట్ వచ్చే డిస్కషన్, ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ధర ఎంత, తర్వాత ఎన్ని క్యారెట్లు అంటారు కదా. సో ఏంటి అసలు ఈ బంగారం విషయంలో క్యారెట్ అంటారు కదా, ఏంటి అసలు ఈ బంగారాన్ని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఈ క్యారెట్ల గురించి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ అంటారు కదా. సో వీటిని అసలు ఏ విధంగా నిర్ధారిస్తారు? బంగారం 24 క్యారెట్స్ అంటే ప్యూర్ అని నిర్ధారిస్తారండి. అంటే ప్యూర్ అంటే ఏంటంటే 99,999 గోల్డ్ అంటారు. ఆల్మోస్ట్ 100% కింద లెక్క. గోల్డ్ అనేది అది మనకి 24 క్యారెట్స్ కాయిన్స్ బిస్కెట్ రూపంలోనే దొరుకుతుంది. అది స్టోర్ అంటే మనం ఎప్పుడైనా కొని ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకున్నప్పుడు దాన్ని మనం కొని పక్కన బీరువాలో పెట్టగలం, కానీ దాన్ని ఒక ఆర్నమెంట్ లాగా వేసుకోవాలి అంటే దాన్ని తిరిగి మనం జ్యువెలరీ చేయాలి అన్నప్పుడు 24 క్యారెట్స్తో జ్యువెలరీ చేయలేము, ఎందుకంటే అది వెరీ సాఫ్ట్ స్టోను. దాని యొక్క క్యారెక్టర్స్ చూసుకుంటే మ్యాలిబిలిటీ అండ్ డక్టైల్ అంటే అది ఎంతవరకు అయినా సరే మనం దాన్ని ఆల్మోస్ట్ ఒక ఔన్స్ అంటే 31.100 గ్రామ్స్ ఔన్స్ అంటారు. దాన్ని కనుక మనం ఎంత పలుచగా చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక 180 స్క్వేర్ ఫీట్ అంత ఏరియాని వరకు కూడా దాన్ని మనం చేయగలం అన్నమాట. అంత పలుచగా చేసి 180 స్క్వేర్ ఫీట్ వరకు కూడా దాన్ని మనం థిన్ షీట్లా చేయొచ్చు. కానీ అదేంటంటే జ్యువెలరీలో మనం వాడాలి అన్నప్పుడు దానికి కొంచెం హార్డ్నెస్ కావాలి. మనం వాడుతున్నప్పుడు కూడా అది పాడవకుండా, ఇరిగిపోకుండా అలా ఉండాలి అనేటప్పటికి దానికి వేరే మెటల్స్ ఎలాయిస్ కలపడం అవుతుందండి. చేసినప్పుడే దాన్ని మనం జ్యువెలరీ కింద వాడగలుగుతాము. దాంట్లో మనం చూసుకుంటే కనుక 22 క్యారెట్ వాడతారు, 20 క్యారెట్ వాడతారు, 18 క్యారెట్ వాడతారు. ఇప్పుడు 22 క్యారెట్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ అన్నప్పుడు చాలామంది ప్రిఫర్ చేసేది 22 క్యారెట్లో జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారు. అదే డైమండ్స్ కానీ ఒక అన్కట్స్, పోల్కీస్ ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి డైమండ్ని హోల్డ్ చేసే అంత గట్టిగా ఉండాలి అంటే 22 క్యారెట్ కూడా సరిపోదు, 18 క్యారెట్లో చేయడం అవుతుంది. 18 క్యారెట్లో చేయడం వల్ల ఏంటంటే దానికి ఇంకా ఎక్కువ రోజులు మనకు అంటే డైమండ్ని హోల్డ్ చేసేది 18 క్యారెట్టే అని దాంతో 18 క్యారెట్ చేస్తారు. మళ్ళీ 22 క్యారెట్లో డైమండ్ కూడా క్లోజ్డ్ సెట్టింగ్లో చేస్తారు. అందుకనే దాన్ని డిఫరెంట్ జ్యువెలరీ ప్రకారం దానికి చేయడం అవుతుందండి. రైట్. అయితే బంగారం తయారీలో సాధారణంగా ఎటువంటి లోహాలని కలుపుతారు? అంటే వెండి, రాగి కలుపుతారని విన్నాం కదా. సో అసలు ఎటువంటి లోహాలని మిక్స్ చేస్తారు? అంటే ఇప్పుడు సపోజ్ ఎల్లో గోల్డ్ ఉందనుకోండి, ఎల్లో గోల్డ్లో సిల్వర్ ప్లస్ కాపర్ కలుపుతారు. ఓకే. వైట్ గోల్డ్ చూసుకుంటే కనుక నికెల్ ప్లస్ పెల్లాడియం కలుపుతారు. రోజ్ గోల్డ్ చూసుకుంటే కనుక కాపర్ కలుపుతారు. ఓన్లీ కాపర్ తోటే మనకి రోజ్ గోల్డ్ అవుతుందండి. గ్రీన్ గోల్డ్ చూసుకుంటే కనుక జింక్ ప్లస్ సిల్వర్ కలుపుతారు. అట్లాగా డిఫరెంట్ ఎలాయిస్ వలన దాని కలరు, దాని యొక్క మనకి కావాల్సిన జ్యువెలరీకి దాని వీలుని బట్టి చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా అంటే బంగారం కొనేటప్పుడు కానీ తయారు చేయించుకునేటప్పుడు వచ్చి ఇంకొక డిస్కషన్, ఇంకొక పాయింట్ ఏంటంటే
ఆ తరగ ఎంత పడుతుంది, కూలి ఎంత పడుతుంది. ఇప్పుడు ఒక ₹1,00,000 పెట్టి ఒక ఆర్నమెంట్ కొన్నామంటే దాంట్లో ఒక 15,000-20,000 తరుగు కూలి పోతుంది అంటారు కదా. సో ఏంటి అసలు ఈ తరుగు కూలి అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒక తరుగు కూలి అనేది ప్రతి ఐటెంకి ఒకలాగే ఉండదండి. మనం డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఐటమ్స్ అని చెప్పాలి అనుకుంటే కనుక మెషిన్ మేడ్ ఉంటాయి, హ్యాండ్ మేడ్ ఉంటాయి. మళ్ళీ హ్యాండ్ మేడ్లోనే జ్యువెలరీలో చూసుకుంటే కనుక డైమండ్ జ్యువెలరీ వేరే సిస్టమ్ ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ, అన్కట్స్, పోల్కీస్, కొందన్ను, టెంపుల్ జ్యువెలరీ, నక్షి జ్యువెలరీ, అలాగే డిఫరెంట్ ఐటమ్స్కి దాని యొక్క ఒక్కొక్క ఐటెం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, దాని కూలీ, దాన్ని తయారు చేసినప్పుడు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ప్రొసీజర్స్ అంటే కనుక డైమండ్ మెల్ట్ చేసినప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది, దాన్ని మౌల్డ్ చేసి దాన్ని షేప్లో తీసుకురావడానికి కొంత వేస్టేజ్ పోద్ది, తర్వాత స్టోన్ సెట్టింగ్ ఉందనుకోండి, స్టోన్ సెట్టింగ్లో కొంత వేస్టేజ్ పోద్ది, పాలిష్లో కొంత వేస్టేజ్ పోద్ది. ఇలా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయండి ఒక జ్యువెలరీ తయారు చేయడంలో. అందుకని ప్రతి దాన్ని ఒకలాగే మనం కంపేర్ చేయలేమండి. దాని యొక్క ఆ యొక్క ఐటెం బట్టి దాని యొక్క వేస్టేజెస్ డిఫరెంట్ లెవెల్లో. అసలు గవర్నమెంటే 6 to 14% తయారు చేయడానికి అవుతుంది. ఒక కారీగర్ తయారు చేయాలి అంటే కనుక తయారు చేయడానికి 14% అవుతుంది. తర్వాత దాంతోపాటు ఇంకా దానికి రోడియం పాలిష్ అని ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఎడిషన్స్ ఉంటాయండి. ఒక డైమండ్ జ్యువెలరీకి సర్టిఫికేట్కి చాలా ఛార్జ్ అవుతుంది. క్యారెట్కి ఆల్మోస్ట్ 750 రూపీస్ పర్ క్యారెట్ ఛార్జ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ లెవెల్స్ అన్నీ కూడా అందులోనే యాడ్ చేయడం అవుతుందండి. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కనుక క్యాడ్లో చేస్తున్నాం అంటే ఇప్పుడు అన్నీ ఒక మెషిన్లో ఒక ఫ్యాక్టరీలో తయారైన ఒకే డిజైను 100 ఐటమ్స్ ఒక 100 పీసెస్ చేసిన దానికిను కస్టమైజ్డ్ జ్యువెలరీ అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక జ్యువెలరీకి సపోజ్ దాన్ని కొత్త డిఫరెంట్ డిజైన్ చేయడం, డ్రా చేయడం, ఒక డిజైనర్ డ్రా చేసి ఇచ్చిన డిజైన్ని క్యాడ్లో చేయడం, క్యాడ్లో డిజైన్ చేసిన తర్వాత దాన్ని మౌల్డ్ చేయడం, దాన్ని వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి డిజైన్ చేసి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఇంకా ఖర్చు అవుద్దండి. అదే ఒకటే పీస్ క్యాడ్లో తయారు చేసింది ఒక 100 పీసులు చేసామనుకోండి, కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా అంటే వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ ఇంకోళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళకి అది తిరిగి మెల్ట్ చేయించేసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు వెనక్కి. అంటే ఏంటి, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు పెట్టింది వాళ్ళు ఒక్కళ్ళే మెయింటైన్ చేయాలన్న కాన్సెప్ట్ ఉండే కస్టమర్స్ ఉంటారు. అందుకని ఏమవుతాయి అంటే డిఫరెంట్ వాళ్ళ కస్టమర్ చాయిస్, వాళ్ళ టేస్ట్, వాళ్ళ డిజైన్స్, ఏ టైప్ జ్యువెలరీ అనే దాన్ని బట్టి దాని రేట్ ఉంటుంది. కానీ అన్నీ ఒకటేలాగా మేకింగ్ వేస్టేజ్ ఉండదండి. అంటే మిషన్ మేడ్ ఉన్నాయనుకోండి, అన్నీ ఒకటే టైపు డిజైన్స్ అయితే సేమ్ మనం ఒక రేట్ కింద చెప్పచ్చు. అయితే ఒక వినియోగదారుడు బంగారం కొనేటప్పుడు కానీ లేదంటే తయారు చేయించుకునేటప్పుడు తను అంటే ఏ సందర్భాలలో ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది అంటారు ఈ బంగారం కొనుగోలు విషయంలో? వినియోగదారుడు కొనుగోలు విషయంలో మోసపోవడానికి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హాల్మార్క్ ఇంట్రడ్యూస్ చేసిందండి. అందుకని మోసపోయే అవకాశాలు చాలా తక్కువ. ఇదివరకు ఏంటంటే టంకం విషయంలోనూ, టంకం ఉండడం వల్ల ఏంటంటే టోటల్ వెయిట్ వచ్చేది. ఇప్పుడు 916 KDM అనేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఏ జ్యువెలరీ కొంటున్న హాల్మార్క్ ఉంటుంది. ఇప్పుడు April 1 నుంచి కంపల్సరీ పెట్టారు. వెయిట్ కూడా ధర్మకంట పెట్టారు. ఇవన్నీ ఉండడం వలన మోసపోయే అవకాశాలు ప్రస్తుతం అయితే చాలా తక్కువే. మనం ఎక్కడైనా బయట అన్నోన్ ప్లేసెస్లో గోల్డ్ అనుకుని గోల్డ్ కాకుండా కొంటే మోసపోవాలి తప్ప ఒక పెద్ద షోరూమ్కి వెళ్ళి కొంటే ఇబ్బంది అయితే ఏం లేదు అంటారు? ఏం లేదు. అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ హాల్మార్క్ జ్యువెలరీ కొనుక్కున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా కొన్నా మీకు అది మోసపోయే అవకాశం తక్కువ. రైట్. అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గోల్డ్ కొనిపెట్టుకోవడం మంచిదా లేదంటే డైమండ్స్ కొనిపెట్టుకోవడం మంచిదా? గోల్డ్ వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అండి ఇది. గోల్డ్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువైపోయారు. గోల్డ్ జ్యువెలరీ అనేటప్పటికి ఓల్డ్ ఫ్యాషన్ టైప్లా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి గోల్డ్ ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. గోల్డ్ మనకి ఏంటంటే లిక్విడిటీ ఉంటుంది అన్న ఉద్దేశం తప్పించి, డైమండ్లో కూడా లిక్విడిటీ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఒక ఫ్యాన్సీలో కొంత ఏంటంటే కొంత వేస్టేజ్ పోతున్నా సరే, ఇప్పుడు ఒక కార్కి వేస్టేజ్ చూడరు, వేరే ఏ ఐటెంకి చూడరు. గోల్డ్లో మొత్తం మనకి 100% రావాలంటే ఎలాగొస్తుంది? మనం గోల్డ్ అనే కదా, ఒక ఆర్నమెంట్లో రావాలి అంటే 100% రావాలి అంటే కష్టం కదా. దానికి మేకింగ్ వేస్టేజ్
ఆల్రెడీ చేసింది పోతుంది. ఎందుకంటే బెల్ట్ చేసినప్పుడు మనకి ఏముందో దాని వాల్యూ వస్తుంది మనకి. అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కూడా ఈ సిల్వర్ జ్యువెలరీ అనేది బాగా పాపులర్ అవుతుంది కదా, అంటే మరి ఈ సిల్వర్ జ్యువెలరీని కొనిపెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సిల్వర్ జ్యువెలరీ బడ్జెట్ తక్కువని కొనిపెట్టుకుంటారండి, కానీ దాంట్లో రిటర్న్ మళ్ళీ ఎంత వస్తుంది అనేది చూస్తే ఏమి ఉండదు. ఫ్యాన్సీగా మనకి బాగుంది నచ్చితే తీసుకోవాలి అనిపిస్తే తీసుకోవాలి తప్ప ఎక్కువ క్వాంటిటీలో అది అలాగే ఇన్వెస్ట్ చేయరు కదా. సో అయితే త్వరలో అక్షయ తృతీయ కూడా రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే అందరికీ ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆ రోజు ఎంతో కొంత కనీసం 1 గ్రాము బంగారం అయినా కొనిపెట్టుకోవాలనేది మనకున్న సెంటిమెంట్. మరి అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా గోల్డ్ కొనిపెట్టుకోవాలంటారా, లేదంటే ఇంకెప్పుడైనా కొనుక్కోవచ్చు అంటారా? అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కుంటే మంచిది అని ఒక సెంటిమెంట్ పెట్టారు కానండి. అంటే గోల్డ్ మనకి కంఫర్ట్ లెవెల్లో ఉండి గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు పర్వాలేదు. అక్షయ తృతీయ రోజే కొనాలి, బయట నుంచి మనకు దగ్గర డబ్బులు లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్కి తెచ్చి కొనడం అయితే నా ఉద్దేశంలో అది ఆ రోజు కొంటేనే మంచిది అనేది కాదు, ఇంకా చాలా ఉన్నాయి అక్షయ తృతీయ రోజు చేయవలసినవి చెప్తున్నారు కదా, అటువంటిది ఏదైనా చేయొచ్చు. బంగారానికి ఎందుకు ఆ రోజే కొనాలనేది ఎందుకంటున్నారంటే బంగారం అనేది లక్ష్మీదేవితోటి చూస్తారు కాబట్టి మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాము అన్న ఫీలింగ్తో కొనుక్కుంటారు. వాళ్ళ యొక్క ఫైనాన్స్ పొజిషన్ బట్టి తీసుకోవాలి తప్ప కంపల్సరీ ఆ రోజే కొనాలి అనే దానికి నేను అంత సపోర్ట్ చేయట్లేదండి. ఒకప్పుడైతే మనం హైదరాబాద్లో ఎక్కువగా కూడా ఈ ముత్యాలు ఎక్కువ ఫేమస్ ఉండేది, ముత్యాలు ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళు కదా. సో మరి అసలు ఈ ముత్యాలకు సంబంధించి ఎన్ని రకాల ముత్యాలు ఉంటాయంటారు? హైదరాబాద్ ఎప్పుడు కూడా ముత్యాలకి ఇప్పుడు కూడా ముత్యాలకి ఫేమసేనండి. బయట నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వస్తే ముత్యాలు కొనుక్కోవాలి అనేది ఒక అలవాటు కింద ఉంది, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. ఈ ముత్యాలు అనేది ఏంటంటే అదొక అందం అన్నమాట. ముత్యం అనేది న్యాచురల్ పర్ల్స్ తీసుకోవడానికి కొన్ని కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కేర్ అనేటప్పటికి ఇప్పుడు బయట వేరే ముత్యాల్లో కూడా ఆర్టిఫిషియల్ ముత్యాలు ఎక్కువ అమ్మేస్తున్నారండి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి మినిమం టెస్ట్ అనేది చేసి చూసుకుని సరైన సోర్స్ ద్వారా మంచి దగ్గర తీసుకుంటే మంచిది. ఈ ముత్యాల్లో కూడా చాలా కాస్ట్లీ ముత్యాలు కూడా ఉన్నాయి. సౌత్ సీ, తహేషియన్ పర్ల్స్, అకోయా పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్, మళ్ళీ కేసీ పర్ల్స్, ఇలాగ డిఫరెంట్ షేప్స్ బట్టి దాని సైజెస్ బట్టి దాని ప్రైస్ ఉందండి. ఇప్పుడు బసరా పర్ల్స్ కూడా చాలా కాస్ట్, ల్యాక్స్లో ఉంటుంది. ఒక్కొక్క లైను బసరా పర్ల్స్ సింగిల్ లైన్ చూసుకుంటే 18 lakhs 20 lakhs ఉంటుంది. అవి అలాంటివి కొన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని కొనుక్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. నమస్తే అండి. గోల్డ్కి సంబంధించినటువంటి చాలా రకాల ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఈ పెరల్స్కి సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. నమస్తే విష్ణు గారు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలండి. ఈ సుమన్ టీవీ ద్వారా నేను ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు.